నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. పరమేశ్వరార్పణం. గురుగారు, కన్యాదానం చేయటం అనేది చాలా గొప్ప యోగం అంటూ ఉంటారు. కానీ ఈ యోగం అనేది అందరికీ ఉండదు. అంటే ఆడపిల్ల ఉన్న వారికి మాత్రమే ఈ కన్యాదాన యోగం అనేది ఉంటుంది. మరి ఖచ్చితంగా అలాంటి అవకాశం వస్తే మాత్రం ఎవరు కూడా దుర్వినియోగం చేసుకోవాలని అనుకోరు. వదులుకోవాలని ఆలోచించరండి. ప్రతి మనిషికి కూడా ఆ కన్యాదానం అనేటువంటిది ఎంత ఆనందంగా చేస్తారు. అవును, అంటే ఎంత గొప్ప అదృష్టం అయి ఉంటే వదులుకోవడానికి సిద్ధపడరు. కొన్ని కోట్ల రూపాయలు డబ్బు ఉంటున్నాయి కదండి, కన్యాదానం చేయటం యోగం. నిజమే. మరి అటువంటి యోగము లేని వారికి కూడా అంతే ఫలితం రావాలి, అంతే అదృష్టం మాకు కూడా కలగాలి అని అంటే వాళ్ళకు వేరే ఆప్షన్ ఇంకేమైనా ఉందా? ఇంకేదైనా పూజ కానీ పరిహారం కానీ చేసుకుంటే ఈ యోగం అంటే ఈ యోగం ఉండి ఈ ఫలితం పొందే అవకాశం ఉందంటారా? కన్యాదానము అనేటువంటిది అత్యంత శుభయోగమైనటువంటిది. దాన్ని మించింది ఇంకోటి లేదు. అంత అదృష్టం, అంత యోగం. కన్యాదానము కూడా అందరికీ ఆ యోగ్యత ఉండదండి. భగవంతుడు రాస్తాడు. కొన్ని జన్మల కర్మ పాపాల నుంచి విముక్తి చెందగలిగిన వాడు మాత్రమే కన్యాదానం చేయగలుగుతాడు. ఆ పాపాలని అనుభవించేటువంటి వాడి కన్యాదాన యోగ్యత ఉండదు. అందుకనే చాలామంది అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంటారు, కానీ అదృష్టం ఉంటేనే ఆడపిల్లలు పుడతారండి. ఆడపిల్ల పుట్టలేదంటే వాడు నిజంగా అదృష్టం, డబ్బు ఉండొచ్చేమో, అదృష్ట జాతకుడు కాదు, ఏదో కర్మ ప్రారంధవశాత్తు ఏదో అలా వచ్చేసింది అంతే, కానీ అదృష్టవంతుడు కాదు. అదృష్టవంతుడు కావాలంటే ఆడపిల్ల ఉండాల్సిందేనండి. ఒక డౌట్ అండి, కొంతమందికి ఆడపిల్లలు ఉన్నప్పటికీ కన్యాదానం చేసే అవకాశం ఉండదు. సింగిల్ పేరెంట్గా ఉండడమా, లేకపోతే కొన్ని కారణాల రీత్యా చేయలేకపోతారు. నిజంగా వాళ్ళకి అంటే ఇంకా కర్మ అనేది ఉంది, అందుకే చేయలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారా? ఉన్న కారణాలు అవే అండి. అప్పుడు వాళ్ళు తమ్ముడు వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, ఇంకా వాళ్ళు కన్యాదానంగా చేస్తుంటారు. ఆ యోగం వాళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది. ఆ రకంగా కూడా వీళ్ళకి కన్యాదాన యోగం ఉండదు. ఆడపిల్లలు పుట్టినప్పటికీ కూడా కన్యాదానం చేసేటువంటి యోగ్యత కొంతమందికి ఉండదు. ఇటువంటి వారందరికీ కూడా కన్యాదాన యోగ్యత ఎలా లభ్యమవుతుంది అంటే ఏకో నారాయణో హరిహి అంటారండి. ఆలయాలలో కొన్ని ఆలయాలలో నిత్య కళ్యాణాలు జరుగుతాయి. ఆ నిత్య కళ్యాణాలలో వెంకటేశ్వర స్వామి వారికి జరిగేటువంటిది నిత్య కళ్యాణ వైభోగం ఒకటి ఉంటుంది. ఇందులో మాసేచ కర్తవ్యం అని ఒకటి ప్రత్యేకంగా చెప్పబడి ఉంటుందండి. నెలకి ఒక్కసారి శ్రవణ నక్షత్రం అనేటువంటిది వెంకటేశ్వర స్వామి వారికి ఏదైతే ఉంటుందో ఆ శ్రవణ నక్షత్రం రోజు నాడు వెంకటేశ్వర స్వామి వారికి చేసేటువంటి కళ్యాణం ఒకటి ఉంటుంది. ఆ కళ్యాణమునందు ఈ కన్యాదాన ఫలితం పొందలేనటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరూ కూడా ఆ కళ్యాణంలో పాల్గొని అమ్మవార్ల తరఫున కన్యాదాతలుగా ఉండగలిగితే ఆ అంతటి భాగ్యం కలుగుతుందమ్మా. అంటే ప్రతిదానికి కూడా ఒక తాళంతోటి ఒక తాళంచి వచ్చేస్తుందండి. తాళంచి పోయినప్పుడు కాస్త జాగ్రత్తగా కష్టమైన ఆలోచిస్తే దానికి వేరే కీ ఒకటి, అది డూప్లికేట్ కీ కావచ్చేమో, కానీ తాళం పగలగొట్టకుండా సరిపోతుందిగా, అంతే, సమస్య అయితే సాల్వ్ అవుతుంది. తాళాన్ని మనం సుత్తి పెట్టి నానా దెబ్బలు, తాళం చెప్పి పోయింది, దెబ్బలు ఎవరికి తగులుతున్నాయి? సుత్తికి తాళానికి తగులుతున్నాయి. కానీ దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి ఇంకొక కీ, డూప్లికేట్ కీ అంటాం కానీ చక్కగా ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. ఆ మార్గాలు ఏమున్నాయి అనేటువంటిది పరిశీలించినప్పుడు మన కన్యాదాన యోగ్యత లేదు కదా, మనం బాధపడటం కాదు. ఆ యోగ్యతను ఎలా తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఉంటుంది, దాన్ని ఎలా మనం సద్వినియోగం చేసుకోవచ్చు, ఆ ఒక్క ఫలితాన్ని ఎలా పొందవచ్చు. ఎంత ఫలితం అంటే అమ్మా, తిలై సూర్యమండల పర్యంతం అంటారు. తిలహ అంటే నువ్వులు. ఆ నువ్వు గింజ ఇంత ఉంటుంది. ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ సూర్యమండలం వరకు వెళ్తే ఎన్ని వస్తాయమ్మా? చాలా. అంతకాలం పాటు ఆ వంశం వృద్ధి కలుగుతుందని. కన్యాదానము అంటే ఎన్ని జన్మల అదృష్టము కన్యాదానం చేయాలంటే, అంత జన్మల అదృష్టం మనకు అంతకు మించి దక్కాలి అంటే ఒకటి, ఇంకొకటి కూడా ఉందమ్మా ఇందులో. స్త్రీలకి కూడా వివాహం అనంతరం కలత్ర దోషాలు ఉంటూ ఉంటాయి. అంటే అనేక కారణాల రీత్యా విడిపోవటము, లేదంటే ఏదన్నా వెళ్ళిపోయి మళ్ళీ రెండో వివాహమును రకరకాలుగా ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి స్థితి రాకుండా ఉండాలి అన్నా
మాసే మాసే జరిగేటువంటి ఒక కళ్యాణంలో ముందుగా ఉమ్, అమ్మవారి వైపున కన్యాదాతగా నిలబడి మనం చేసుకోగలిగితే ఆ కన్యాదాన ఫలితం ముందొచ్చేస్తుంది. ఓకే. తద్వారా వచ్చేటువంటి పుణ్యంతో తర్వాత ఇంటి ఆడపిల్లని కన్యాదానం చేయడం వలన ఈ కలత్ర దోషం కూడా తప్పించబడుతుందమ్మా. ఓకే. అంత యోగ్యత ఉంటుంది. ఉమ్, మనకు ప్రతి శ్రవణ నక్షత్రానికి కూడా ఇలా జరిగేటువంటి ప్రదేశాలలో మనం కన్యాదాతలుగా వెళ్ళి కూర్చొని కళ్యాణంలో పాల్గొనడం అనేటువంటిది భవ్యమంగళ యోగం అంటారు దాన్ని. అదొక యోగం కూడా. అటువంటిది రేపు మనకు 3వ తారీఖు శ్రవణ నక్షత్రం ఉంది, జూలై 3. మనకు కాటేదాను చెప్పుకున్నాం మనం. అవునండి. వెంకన్న గుట్ట. పద్మావతి గోదాదేవి సమేత శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి వారని చెప్పి ఆయన గురించి మనం చెప్పుకుంటూ వస్తే సుమారుగా ఒక 1000 పేజీల పుస్తకం రాయచ్చమ్మా. ఈ 10 సంవత్సరాలలో ఉమ్, అక్కడ జరిగినటువంటి వింతలు, అనుభవాలు, ఆనందాలు, ఆయన చూపించినటువంటి లీలలు కానీ ఇవన్నీ రాసుకుంటూ వస్తే 1000 పేజీల పుస్తకం రాసేయచ్చు మనం. ఓకే. అంత అత్యద్భుతంగా జరిగింది. ఆ స్వామివారికి ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు నాడు కళ్యాణం చేస్తారమ్మా. ఆహా. ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు నాడు కళ్యాణం చేస్తారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆడ సంతానం లేదు, మగపిల్లలే ఉన్నారు, మాకు కన్యాదాన ఫలితం లేదు అనుకునేటువంటి వారు, అలాగే ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ కన్యాదానం చేయాలి, కానీ ఏ కారణం చేతనైనా కలత్రదోష ప్రభావం ద్వారా వివాహమైన తర్వాత వారి దంపతుల మధ్యలో ఎక్కడెక్కడ అన్యోన్యం అనేటువంటిది లోపించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి, వివాహానంతరం చక్కటి జీవితం వాళ్ళకి రావాలి అనుకున్నప్పుడు ముందుగానే ఈ అమ్మవార్లకి, ఇటు పద్మావతి అమ్మవారు అటు గోదాదేవి అమ్మవారు ఇద్దరు వైపు కూడా కన్యాదాతలుగా నిలబడి అక్కడ కూర్చొని ఆ కన్యాదానం అనేటువంటిది వీళ్ళ ఒక ద్రవ్య రూపంలో కనుక పూర్తి చేసినట్లయితే ఓకే. ఎక్కడైనా కనుక వీళ్ళకి మాంగళ్య దోషాలు, కలత్ర దోషాలు కనుక ఉన్నట్లయితే ఆ ఆడపిల్లలకి ఆ దోషాలు ఆ క్షణంతో పోతాయి, తొలగిపోతాయి. మళ్ళీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏవో కొన్ని జపాలు, పూజలు, శాంతులు చేయించాల్సిన అవసరం లేదు, ప్రత్యేకంగా ఉండదు. ఓకే. ఈ ఒక్క విధానంతో అవి తొలగిపోతే చక్కగా కన్యాదానం చేసుకోవచ్చు. ఆ తర్వాత పుట్టేటువంటి మనవలతో హ్యాపీగా వీళ్ళ జీవితకాలం అడుకోవచ్చు. అటువంటి యోగం అనేటువంటిది బయటికి చెప్పడం కష్టం. ఎందుకు తెలుసా అండి? అది పరమ రహస్యం. ఉమ్, పూజలు పునస్కారాలు అక్కర్లేదు. చక్కగా నెలకోసారి దేవాలయంలో జరిగేటువంటి దాంట్లో మీరు మొట్టమొదటి కన్యాదానంగా అమ్మవారిని మీరు చేసి తర్వాత మీ అమ్మాయికి చేయండి, ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా హ్యాపీగా ఉంటారు అన్నప్పుడు ఆ అమ్మాయికి గ్రహదోషాలకి మేము పూజలు పునస్కారాలు చేస్తే కదా మాకు బ్రతుకు. అవును. ఈ విషయాలు చెప్తే మాకు బ్రతుకుంటుంది కదండి. కాబట్టి ఉన్న వాస్తవం చెప్తున్నా. ఈ రహస్యాలు రహస్యంగానే ఉంటాయి. ఉమ్, కానీ ప్రతిదీ ఒకే రకంగా చూడకూడదండి. వాస్తవం. ఎందువల్లనంటే నీకున్నటువంటి కష్టం భగవంతుడిది ఏదో ఒక రకంగా తీర్చడానికి ఉంటాడు. కానీ నువ్వు ఏం చేయాలి? భగవంతుడికి ప్రీతి అర్థం చేయగలిగితే ఆ కష్టం నుంచి ఆయన బయటపడేస్తాడు వెంటనే. కానీ ఇక్కడ ఒక మనిషి తన ప్రీతి అర్థం చేసినప్పుడు కొన్ని కష్టాలు అనుభవిస్తారు, ఉమ్, వెంటనే నీకు ఫలితం రాదు. ఓకే. భగవత్ ప్రీతి అర్థం చేసినప్పుడు కన్యాదాన దోషాలు వెంటనే తొలగిపోతాయి. తెలియదు. ఎందుకంటే అక్కడ అన్ని రకాల విధానాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. కన్యాదానం అయిపోయింది ఆల్రెడీ. ఉమ్, ఎప్పుడైతే నువ్వు అమ్మవారికి కన్యాదాతగా నిలబడి నువ్వు అయ్యవారి చేతిలో పెట్టావో ఆ, వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటారు. అదే అన్యోన్యతకి నీ యొక్క కుమార్తెకి వివాహానంతరం ఆ యోగ్యత కలిగేలా భగవంతుడు ఆశీర్వదిస్తాడమ్మా. ఉమ్, ఇటువంటి చిన్నవి తెలుసుకోవాలి. ఆ, కాబట్టి ఆ కాటేదాని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చక్కగా స్వామివారికి కళ్యాణం జరుగుతుంది ప్రతి శ్రవణ నక్షత్రము. ప్రతి శ్రవణ నక్షత్రం. సాధ్యమైనంత వరకు కన్యాదాన భాగ్యం కలగాలి. అలాగే వివాహానంతరము కలత్ర దోషాలు లేకుండా దంపతుల మధ్యలో సుఖంగా ఉండాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా శ్రవణ నక్షత్రం, ప్రతి శ్రవణ నక్షత్రం ఎంత ఖర్చమ్మా మహా అయితే ఆ దృష్టిలో ఉంచుకొని ప్రతి శ్రవణ నక్షత్రానికి ఎంతమంది అయినా పాల్గొనొచ్చా అండి? ఓపిక. ఆ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం ఎలా అంటే పద్మావతి అమ్మవారి యొక్క అంటే స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పద్మావతి అమ్మవారికి మేము కన్యాదాతలుగా ఉండదలుచుకున్నాము, ఉమ్, గోదాదేవి అమ్మవారికి కన్యాదాతలుగా ఉండదలుచుకున్నాము. అలా అనుకొని ఓకే. చక్కగా మీరు చేసేది ఏముండదు అక్కడ. మీరు అక్కడ మీ ఒక్క కృతంగా మీ ద్రవ్యముతో అర్చక స్వామివారులు చేస్తారు. కాకపోతే ఫలితం మనకే వచ్చేది. అవును. ఎందువలన అక్కడ జరిగేటువంటి ప్రతి ఒక్క ద్రవ్యము కావచ్చు, ప్రతి ఒక్క విధానము కూడా ఖర్చు మొత్తం కూడా ద్రవ్యాలని కూడా కూర్చున్నటువంటి దాతలే కదా ఇచ్చేది, కన్యాదాతలే కదా ఇచ్చేది. కాబట్టి ఆ కన్యాదాన ఫలితం ఖచ్చితంగా వీరికి లభ్యమవుతుంది. లభ్యమయ్యి అంతటి యొక్క పుణ్యము సంప్రాప్తమవుతుందమ్మా. ఓకే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆడపిల్లలు ఉండి, ఇందాక మీరు అడిగారు, ఆడపిల్లలు ఉండి
అనేక కారణాల రీత్యా మరి పీటల మీద కూర్చొని కన్యాదానం చేయలేకపోతే పరిస్థితి ఏంటి? ఓకే, ఇక్కడ కూర్చోండి. అక్కడైనా కూర్చొని ఆ రకంగా ఫలితాన్ని పొందండి. దీనివల్ల ఏంటంటే అంటే ఆ రకంగా ఫలితాన్ని పొందినప్పుడు ఉత్తరోత్తర ఆ పిల్లలకి ఆ ఇబ్బంది రాకుండా ఉంటుంది. మనం ఏదైతే ఇబ్బందులు అనుభవిస్తామో ఆ ఇబ్బంది ఏ కారణం చేత కూడా ఆ పిల్లలకి రాకుండా ఉంటుంది. అది అంతకన్నా కావాల్సింది ఉందండి. మన కళ్ళెదురకుండా మన పిల్లలు సుఖంగా లేకపోయినా పర్లేదు కానీ బాధపడతాం మనం చూడలేం. ఏదో వాళ్ళకి కష్టమో వాళ్ళకి ఆయో కష్టమో వాళ్ళు తింటున్నారంటే ఓకే, కష్టపడుతున్నారు వాళ్ళు బాధపడుతున్నారంటే మనకే కదా. కాబట్టి మన కళ్ళెదురకుండా మన తర్వాత కూడా వాళ్ళకి ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి కూడా చక్కగా అవకాశం ఉంది దీనివల్ల. తీసుకొచ్చండి. గురుగారు, మనం ఇంతకుముందు శని త్రయోదశి గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నారు శని గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు, ఆయనతో మనం ఎంత మంచిగా ఉంటే ఆయన అంత మంచిగా ఉంటాడు, అన్నిటికన్నా గ్రహాల్లో మంచి గ్రహం ఏదైనా ఉంది అంటే అది శని భగవానుడు అని చెప్పి. కానీ ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా మేము అందరము విన్నది ఏంటి అంటే నవగ్రహ ప్రదక్షిణలు చేసినా ఖచ్చితంగా కాలు కడుక్కోవాల్సిందే, శనికి అభిషేకం చేసినా శనికి సంబంధించిన పూజలు చేసినా ఖచ్చితంగా కాలు కడుక్కున్న తర్వాతే మనము మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానివ్వండి, లేదు ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే స్నానం చేయాలని కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఆ విధానమే వింటూ ఉన్నాము, ఆచరిస్తూ ఉన్నాం. కానీ మీరేమో దానికంతా రివర్స్ చెప్పారు. మరి ఒకరు అలా చెప్తున్నారు, ఒకరు ఇలా చెప్తున్నారు, అసలు ఏది వాస్తవం? మేము ఏం వినాలి, అసలు ఏం ఆచరించాలి? వింటం మానేయండి. అదేంటండి? అంతే. ఎందువల్లనంటే గ్రహాలు ఎన్నమ్మా? 9. శనిని ఎందుకు చండాలుడుగా మీరు చిత్రీకరిస్తున్నారు? మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఏమైనా కొట్టాడా? మిమ్మల్ని తిట్టాడా? మరి ఆయన మీద ఎందుకు అని అంటే ఒక మనిషికి భయం అనేటువంటిది కలిగిస్తేనే కొంతమంది జీవితాలు వెళ్తాయి. ఈ మధ్యకాలంలో చూస్తున్నాను డివోషనల్ భగవంతుడికి సంబంధించింది భయపెట్టేస్తున్నారు. అవునండి, బాగా ఎంత భయపెడుతున్నారు అంత భయపడుతున్నారు కూడా. శని అని అంటే బుధుడు అంటే భయం లేదు, గురువు అంటే భయం లేదు, శుక్రుడు అంటే భయం లేదు, రవి అంటే గ్రహాలలో అత్యంత క్రూరమైన గ్రహం రవి. అవునా? చాలా క్రూరమైన గ్రహం. ఎందుకండి? రవి అంటే చెప్తా, రవి అంటే భయం లేదు. కానీ శని చాలా సాత్వికుడు, చాలా మంచివాడు, ఉత్తముడు. అతను అనగానే మనం భయపడిపోతాం. అవును, శని పట్టేసింది అని అంటే నానుడి అంటారు చూసారండి. ఆ నానుడి అనేటువంటిది మనం ఏంటి అనేటువంటిది మనకు మాత్రమే తెలుసు, ఎదుటి మనిషికి తెలీదు. మనం నార్మల్గా ఎదుటి మనిషి సరదాగా ఆడుతూ పాడుతూ 2-3 జోకులు వేసామనుకోండి, అది ఎదుటి మనిషికి నెగిటివ్గా అనిపించవచ్చు. తప్పెవరిది? అన్నవారిది కాదంటారా? అన్నవారిది ఎందుకు అవుతుంది? అంటే మనం అర్థం చేసుకునే విధానం రాంగ్ అంటారా? అంటే మంచి చెడు రెండు ఉన్నప్పుడు మంచి ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, చెడు మాత్రం ఎందుకు అర్థం చేసుకుంటున్నాం? ఇటువంటిది శని అనగానే లోకం మీద రుద్దబడిందండి. ఓకే, లోకం మీద రుద్దబడింది. అంటే అసలు ఎక్కడో అక్కడ కొంతైనా లేనిదే అసలు అలాంటి ఆలోచన ఎందుకు వస్తుంది అంటారు? చెప్తా. లేదమ్మా, అంటే ధర్మ బుద్ధి శని దగ్గర ఉండాలి. ఇప్పుడు శనికి నువ్వేం చేయక్కర్లా, శని దగ్గర జైన్ తీసుకెళ్ళకపోతే చాలు. తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా నువ్వు చేసిన ధర్మానికి తగు శిక్ష వెంటనే పడుతుంది. అదేం చేస్తాం? నేను శని దగ్గర దొంగతనం చేసుకొచ్చానని చెప్పాం. నేను శని దగ్గరికి వెళ్ళొచ్చా కాబట్టి నేను ఇబ్బంది పడ్డా, శని నన్ను అన్యాయం చేశాడు. అంటే మన వాళ్ళ తెలివితేటలు ఎలా ఉంటాయంటే అమ్మా, నేను ఆలోచించేది ఒక రకంగా ఉంటుంది. నేను ఉదయం పూట ఇంటి నుంచి గుళ్ళోకి వెళ్ళి గుళ్ళో నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి బయటికి వెళ్ళా, ఏదో ప్రమాదం ఇంతతో తప్పిపోయింది. లేదంటే గుళ్ళో నుంచి వస్తుంటే కాలికి ఎదురు దెబ్బ తగిలింది, చిన్నదాంతో తప్పిపోయింది. నేను ఆలోచిస్తాను, ఇవాళ ఉదయం గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొచ్చా కాబట్టి నాకు కాలికి తగిలి గోటితో తప్పిపోయింది, గుళ్ళోకి వెళ్లకుండా బయటికి వెళ్ళినట్లయితే రోడ్డు మీద ఏం జరిగేదో, దీంతో నన్ను భగవంతుడు కాపాడారని నేను ఆలోచించవచ్చు. నేను గుళ్ళోకి వెళ్ళి వచ్చాక నాకు దెబ్బ తగిలింది అని నేను ఆలోచించవచ్చు. అంటే మన ఆలోచన విధానం. ఇలా శనిని తప్పు చేసేసారు. ఇదొకటి. 2, మన ఇంటికి వచ్చేది ఆయన కొట్టలేదు తిట్టలేదుగా. శివాలయానికి వెళ్తున్నాంగా, శివుడికి అభిషేకం చేస్తున్నాం, స్నానం చేస్తున్నామా? ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తున్నాం, స్నానం చేస్తున్నామా? విష్ణుమూర్తికి అభిషేకం చేస్తున్నాం, స్నానం చేస్తున్నామా? వెంకటేశ్వర స్వామికి అర్చన చేస్తున్నాం, స్నానం చేస్తున్నామా? రాముడి వారికి చేస్తున్నాం, స్నానం చేస్తున్నామా? గణపతికి చేస్తున్నాం, సూర్యుడికి చేస్తున్నాం, స్నానం చేయట్లా, చంద్రుడికి చేస్తున్నాం, స్నానం చేయట్లా, కుజుడికి చేస్తున్నాం, స్నానం. శనికి వచ్చేటప్పటికి అభిషేకంగా నేను స్నానం చేసి ఆ బట్టలు అక్కడే వదిలేయాలి, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోనంటే అంటారా అని వాడు ఆయన? అంటే ఇక్కడ ఇలా అర్థం చేసుకోవచ్చు కదండి, ఆయన అంటరాని వాడని కాదు, ఈ పట్టిన శని ఇక్కడతో పోతుంది ఈ పూజ వల్ల కాబట్టి ఈ ఒంటి మీద బట్టలు తీసేయడమా, లేకపోతే కాలు కడుక్కుంటే కాళ్ళల్లో శని అంటూ ఉంటారు, అలా వెళ్ళిపోతుంది అని. అంటే శని పట్టింది బట్టలకి పట్టిందా, మనిషికి పట్టిందా?
మనిషికి ఆ పట్టింది మనిషికి స్నానంతో పట్టినప్పుడు శుద్ధ అయింది. నువ్వు కూడా అక్కడ దూకేసి అగ్నిలోకి. అట్లా కదమ్మా, నేనంటే మీకు ఒక రకంగా అనిపించచ్చేమో, బట్టలకు కాదుగా పట్టింది ఆయన, బట్టలకు పట్టిందా కాదు కదా, మనిషికేగా పట్టింది. ఒకవేళ పడితే నీకు కష్టం వచ్చిందంటే నీకే వచ్చిందిగా, నీ బట్టలకు రాలేదుగా. మరి నువ్వు అర్చన చేసుకున్నప్పుడు అర్చన చేసావు, శనికి అభిషేకం చేసావు, తల నిండా స్నానం చేసి బట్టలు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోండి అన్నారు. బట్టలకి లేదు కదా శని యొక్క ప్రభావము, నా శరీరానికి ఉంది, నా శరీరాన్ని నేను వదిలేయాలి కదా మరి న్యాయమైతే. కాబట్టి తప్పమ్మా, మన ఆలోచించే విధానం ఉంటుంది, ఆలోచించే విధానాన్ని అనుసరించే ఆయన మనకి ఇచ్చే అనుగ్రహము ఆగ్రహాలు ఉంటాయండి. ఎప్పుడూ కూడా మన గదిలో నలుగురు ఉన్నాం, మన ముగ్గురం ఒకటిగా ఉంటూ ఒక మనిషిని తేడాగా చూస్తే ఎలా ఉంటుంది ఆ మనిషికి? బాధగా ఉంటుంది. ఇక రకరకాల లోపల నువ్వు నన్ను తేడా చూసావుగా, ఆ తేడా నీకు నేను చూపిస్తా అంటాడు. అయిపోయింది. అంతే, కొంతకాలం ఓపిక పడతారు, తర్వాత కుక్క కాటుకి చెప్పు దెబ్బ. యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు కదండి, దీన్ని అంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా చాలా మిస్టేక్ దీనికి కొన్ని ఎందుకు పెట్టారంటారు నేను చెప్తా. దాన్ని మార్చారు ఇట్లా. నవగ్రహాలకు వెళ్ళినప్పుడు శనికి తైలాభిషేకం చేయండి అన్నప్పుడు ఆ అభిషేకం చేసేసినప్పుడు కింద మొత్తం నూనె పడుతూ ఉంటుంది, ఆ ప్రదక్షిణాలు చేసినప్పుడు కాళ్ళకి మొత్తం నూనె అంటుంది. బయటకు వచ్చేస్తే పూర్వకాలంలో మొత్తం నాపరాల్లో ఉండేవి కదా, ఎక్కడైనా గబెక్కిన నడుస్తున్నప్పుడు ఆ నూనె కాలు మీద నాపరాయి మీద కాలు పెట్టి నీళ్ళు పడి జారితే తలకాయ పగులుతుంది వీళ్ళకి. కాబట్టి శుభ్రంగా కాళ్ళు కడుక్కోండి. ఏది బావి దగ్గర గచ్చు ఉంటుంది, ఆ గచ్చికేసి కాలు రుద్దితే జిడ్డు పోతుంది, కాలికి పట్టినట్టు జిడ్డు పోతుంది. అప్పుడు మీరు నడుచుకుంటూ ప్రదక్షిణాలు చేసినా ఏం అనర్థం కాదు అనే ఉద్దేశంతో నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేస్తే కాలు కడుక్కోండి అని చెప్పారు. అది వదిలేసేసి మన వాళ్ళు దాన్ని భూతద్దంలో చూపించి భయపెట్టేటప్పటికీ ఇవాళ ఎంతమంది ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో అక్కడ ఏదో ఒక రకంగా శరీరంగా భయం ఎందుకు అంటే ఇదే కారణం. ఇక్కడ పాతుకుపోయిందండి, ఇక్కడ పాతుకుపోయింది. దానికి మనం ఎవరో ఏం చేయలేం. తనకు తను అర్థం చేసుకోవాలి. నా ఇంటికి వచ్చి నన్ను అన్యాయం చేయలేదు. నవగ్రహాలలో ఒకడు శని, నవగ్రహాలలో ఒకడు శని. ఆయన్ని ఎందుకు మనం తక్కువగా చూస్తున్నాం? ఆయన్ని తక్కువగా చూడటం వల్ల మన బ్రతుకులు ఇలా తయారవుతున్నాయనే విషయం ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకోగలిగితే ముందు తెలుసుకున్న మరుక్షణం జీవితాలు మారుతాయండి. నేను ప్రతిక్షణం శనివారం అంటే నాకు చాలా ఇష్టం. శనివారం అంటే నాకు చాలా ఇష్టం. ఎందువలన? ఆయనకు ఒక గుప్పె నువ్వులు ఆయనకు వేసిన, అంత నువ్వుల నూనె పోసిన, లేదంటే నువ్వుల్ని ఒక వస్త్రంలో వేసి ఒక చిన్న జ్యోతి ఆయనకు వెలిగించిన, ఊరికే శివుడు అభిషేకానికి ఎలా సంతృప్తులవుతాడో అలా ఆయన మీద ఒక చుక్క నూనె కానీ నువ్వులు కానీ వేస్తే సంతృప్తులవుతాడు. శని నీకేం కావాలి తీసేసుకోవయ్యా అంటాడు. మనకు కావాల్సిన ప్రతిదీ సర్వ సౌఖ్యాలు అనుగ్రహించేటువంటి దాత శనమ్మ. కాబట్టి అది మనం దృష్టిలో ఉంచుకోవాలి. కానీ ఎంతసేపటికి శని పీడా పిశాచము నువ్వు అనుకున్నంతకాలం కూడా ఆ నెగిటివ్ నీ దగ్గరే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే గత ఇప్పుడు మనకి 27వ తారీఖు రోజు నాడు శని త్రయోదశి వచ్చింది. కాబట్టి నెగిటివ్గా ఆలోచిస్తూ మనకి ఇవన్నీ ఉన్నాయి, దీనికన్నిటికీ కారణం ఇంత బాధపడుతున్నాం శని అనేటువంటి ఆలోచనలు తీసేసి మన జీవితం ఇవాళ వరకు నిలబడ్డామంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన అనుగ్రహంతో మనం నిలబడ్డాం. కాబట్టి అనురాధ నక్షత్రంతో కూడుకొని వచ్చింది. కాబట్టి ఆయన అనుగ్రహంతో ఇంకా మనం బాగుంటాము, సుఖంగా క్షేమంగా సంతోషంగా ఉంటాము, మనకు ఎలాంటి ఇబ్బందులు రావు. శని పట్టని దేవుడు లేడు, శని పట్టని దేవుడు లేదు. అటువంటిది హనుమంతుడికి పట్టాడండి, పట్టి వదిలాడు. శని పట్టని దేవుడు లేడు అంటే దేవుడికే తప్పలేదు, మనమెంత. అటువంటిది భగవంతుడు ఏం చేశాడు? ధర్మదృష్టితో ఉన్నాడు. మనం అధర్మంగా ఆలోచించాం. కాబట్టి ఆయనకి నమస్కారం చేసి మిత్రత్వంగా ఆయనకు చేయాల్సినటువంటి ఏదైతే కనుక ఆ నల్ల నువ్వులతో ఒక హోమం చేసేసుకుంటామో అక్కడితోటి శని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మనకు లభ్యమయ్యి ఏదైతే కనుక ఐశ్వర్యానికి మూలము, ప్రాణానికి మూలము. ఇక మనిషి చనిపోతాడేమో అనుకుంటే శని అనుగ్రహం ఉంటే బ్రతుకుతాడమ్మా. ఏవైతే ఉన్నాయో దాని నుంచి పరిపూర్ణమైనటువంటి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యంతో మనం నిండుగా ఉంటాము అనే ఒక ఆలోచన మీరు కనుక పెట్టుకోగలిగితే అదే జరుగుతుందమ్మా. అంతే. ఇప్పుడు కూడా ధన్యవాదాలు గురుగారు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి